నమస్కారం అండి. నేను మీ మల్లికార్జున. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్టు భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి. ఈ భారత రాజ్యాంగ వ్యవస్థని ఫస్ట్‌గా అంటే కాంపిటేటివ్ యాస్పిరెంట్‌కి ఫస్ట్‌గా వచ్చినట్టు అభ్యర్థులు దాని యొక్క రూట్ మ్యాప్‌తో ఏ విధంగా ఆ సబ్జెక్ట్‌ని డీల్ చేయలేదనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. పాయింట్ నంబర్ 1, భారత రాజ్యాంగ వ్యవస్థని చదవాలి అంటే ఖచ్చితంగా బేసిక్ లెవెల్స్ చదవాలి. బేసిక్ లెవెల్స్ అంటే ఫస్ట్ మనం చదవాల్సిన పాయింట్స్ ఏంటంటే హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్, తర్వాత మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్ అనేది దానికొక గుండెకాయ లాంటిదనమాట. ఒక హృదయం లాంటిది ఈ రాజ్యాంగ వ్యవస్థకి. తర్వాత చాలామంది అభ్యర్థులు చేసేటటువంటి ప్రధానమైనటువంటి పెద్ద తప్పు ఏదంటే ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక రాజ్యాంగ వ్యవస్థ చదువుతున్నారు. సో, ఇలా చదవడం వల్ల ఏందంటే చాలా మార్క్స్ మీరు కోల్పోయే అవకాశాలున్నాయి. ప్రధానంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేనిపైన మీరు ఫోకస్ చేయాలనేది చాలా ఇంపార్టెంటు. బేసిక్స్ పైన ఫోకస్ చేయండి. తర్వాత ఫండమెంటల్స్ రైట్స్‌లోకి రండి. ఫండమెంటల్ డ్యూటీస్‌లోకి రండి. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్‌లోకి రండి. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్‌లోకి రండి. 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్‌లోకి రండి. ప్రొవిజన్స్, యాక్ట్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి చూడండి, అవి రండి. డైరెక్ట్ ప్రిన్సిపల్స్‌లోకి రండి. తర్వాత భారత రాజ్యాంగ వ్యవస్థలో భారత ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ గాని, తర్వాత రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఉన్నాయి గదా! ఆ 2. తర్వాత ఈ ప్రొవిజన్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంటు. తర్వాత రీసెంట్‌గా అంటే ఆహ్, వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ వాటిని వీటితో లింకప్ చేసుకుంటూ స్టాటిక్ ఏవైతే మనం నేర్చుకున్న మ్యాటర్ ఉందో దాటిని వీటిని లింకప్ చేసుకుంటూ మీరు చదవాల్సిన అవసరం ఉంది. రీసెంట్‌గా మనకు ఒక వీడియో గూడా చేశాను. మనకు బాగా ఫేమస్ అయింది. ఏదంటే యూసీసీ బిల్ అది. యూనియన్ సివిల్ కోడ్ బిల్ అనేది ఒకటొచ్చింది. సో, ఇటువంటి అంశాలపై ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశంపై కూలంకుషంగా అనేక కోణాల్లో విశ్లేషణ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి ఒక కాంపిటీటివ్ యాస్పిరెంట్‌కి. సో, ఆ యాస్పిరెంట్ అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా అన్ని వేలో, అన్ని యాంగిల్‌లో కూడా ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వెషన్ అనేది రీచ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ప్రధానంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మీరు చెప్పినటువంటి క్వెషన్స్ చదివితే సరిపోతుందా సార్ అంటే, మీరు పప్పులో కాలేసినట్టే. కేవలం ఇవి మీరు ఈ భారత రాజ్యాంగ వ్యవస్థను అర్థం చేసుకోవడం వరకు మాత్రమే. ఇంకా మీరు వీటిని డెప్త్‌గా అనాలిసిస్ చేయాలి. వర్తమాన అంశాలని, కరెంట్ అఫైర్స్‌ని, ఈవెంట్స్‌ని లింకప్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మాత్రమే ఈ ఈ ఈ కా రాజ్యాంగ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ అనేది మీకు అర్థమవుతుంది. దానిపైన పూర్తి స్థాయిలో పట్టు సాధించడానికి గూడా ఆస్కారం ఉంది. సరే, మీరు ఇన్ని చెప్పారు గదా సార్! ఒక ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఈ డౌట్ చెప్తారని రీసెంట్‌గా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ లేదంటే ఒక యాస్పిరెంట్ అనుకోండి. నాకు ఒక మెసేజ్ పెట్టాడు. అది ఏందో చెప్పండి సార్ అని అన్నాడు. నన్ను ఒక టెస్ట్ చేసాడా? లేదంటే అది మామూలుగా డౌట్ క్లారిఫై చేసుకోవాలనే దాని గురించి నాకు తెలీదు గానీ, మొత్తానికైతే మాత్రం ఆ డౌట్ అడిగాడు. ఏందంటే, సార్ మన భారతదేశంలో ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నరు. మరి రాష్ట్రపతికి ఎన్నికల పద్ధతి, ఎలక్షన్ మెథడ్ ఉంది. మరి దీనికి ఆ గవర్నర్‌కి మాత్రం ఎన్నుకునే విధానం లేదు. ఎందుకని సార్ అన్నారు. యెస్. చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఎందుకంటే రాజ్యాంగంలో చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందస్తుగానే ఏం చేశారంటే, రాష్ట్రపతికి మాత్రం ఎన్నికల విధానం ఉండాలి. తర్వాత రాష్ట్రపతిచే గవర్నర్ మాత్రము ఆహ్, అపాయింట్ అవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటాడు. తర్వాత ఒక గవర్నర్‌కే గాని ఎలక్షన్స్ ఉన్నాయనుకో ఏమవుతుందంటే, ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి ఏదో ఒక వ్యక్తిని నిలబెట్టి తర్వాత గవర్నర్‌గా ఆహ్, ఎన్నికయ్యే అవకాశం ఉంది. అప్పుడేమవుతుంది? రాజ్యాంగం అప్పుడు మనకేమవుతుందంటే, అప్పుడు మనకు రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రి, తర్వాత గవర్నరు రాజకీయ పార్టీలచే ఎన్నుకోబడ్డారు. తర్వాత ప్రజల డబ్బు ఏదైతే ఉందో దాన్ని ప్రజాధనాన్ని దోపిడీ చేసి, కూని చేసి తర్వాత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగానే ముందస్తు ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందుగానే రాజ్యాంగంలో చాలా చక్కగా పొందుపరిచారు. కేవలం గవర్నర్ పదవి అనేది నామమాత్రమైన పదవి మాత్రమే అని స్పష్టం చేశారు. సో, ఇటువంటి అంశాలపైన కూలంకుషంగా
చర్చించాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు ఒక అభ్యర్థి ఒక పుస్తకం తీసుకొని లేకుంటే ఒక లక్ష్మీకాంత్ గారి పుస్తకమో లేదంటే ఏదో ఒక ప్రైవేట్ ఆథర్స్ పుస్తకమో తీసుకొని మనం యూపీఎస్సీని లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ మనం క్రాక్ చేయొచ్చా సార్ అంటే ఇది ఇది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఒక బుక్ అనేది కేవలం అనేది ఒక సమాచారాన్ని మాత్రం అంటే ఒక ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. దాన్ని ఆ ఇన్ఫర్మేషన్‌ని అనేక కోణాల్లో మీరు విశ్లేషణ చేయడానికి ఆ బుక్ అనేది ఉపయోగపడదు. కానీ మీ మీ ఓన్ థింకింగ్ లెవెల్స్ అనేది ఆ బుక్‌తో మీరు లింక్ చేస్తే అప్పుడు మాత్రమే ఈ ఈ సబ్జెక్ట్ కాదు ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో, ఇది అండి మన వీడియో ఇవాల్టి వీడియో. సో, ఈ వీడియో ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగ వ్యవస్థ పైన ఏ విధంగా చదవాలి, దాన్ని ఏ పాయింట్స్‌తో మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి వాళ్ళకి మాత్రం ముఖ్యంగా ఫ్రెషర్స్‌కి మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మన మల్లీ వ్లాగ్స్ అనే ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం